అమరావతిలోని తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామ పరిధిలో 257 కోట్ల రూపాయల ఖర్చుతో సిఆర్డీఏ భవనం దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. మరిన్ని వివరాలు నేటి దృశ్యంలో తెలుసుకుందాం. అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీ సిఆర్డీఏ భవనాన్ని ఈ నెల 13న ఉదయం 9:54 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7 భవనం అందుబాటులోకి రానుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకం కావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం విజయవాడ నుంచి సిఆర్డీఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ భవనం ప్రారంభమయ్యాక ఆ కార్యాలయం అమరావతికి మారనుంది. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. మిగిలిన అంతస్తులో పురపాలక శాఖ మంత్రి ఛాంబర్, సిఆర్డీఏ కమిషనర్ ఛాంబర్, పరిపాలనా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ కార్యాలయం, రాజధాని అమరావతి ప్రణాళిక విభాగం, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక విభాగం ఉంటాయని అధికారులు చెప్పారు. అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక ఛాంబర్లు, 2-3 అంతస్తులో సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రిక్రియేషన్ కోసం జిమ్ సెంటర్, క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయం భవనం రాజధాని గ్రామమైన లింగాయపాలెం సరిహద్దుల్లో ఉంటుంది. రాజధాని రవాణా వ్యవస్థలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు E3, N11 రోడ్ల జంక్షన్లో మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రధాన కార్యాలయ భవనాన్ని 0.73 ఎకరాల్లో నిర్మించారు. గ్రీన్ జోన్ కింద 0.88 ఎకరాలు, పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు కేటాయించారు. ఇందులో 176 కార్లు, 176 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. 0.96 ఎకరాలు ఖాళీ స్థలం ఉంచారు. ఏసీ, పవర్ ఎస్టీపీల కోసం 0.39 ఎకరాలు వినియోగించారు. వీటితో అదనంగా 3.07 ఎకరాల్లో ఒక్కోటి 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 4 ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ PEB నిర్మాణాలను చేపట్టారు.